మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో టిస్లో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చర్చించుకుందాం. మొట్టమొదటిది ఇమేజ్ అప్లోడ్ అవుతుందా లేదా. ప్రస్తుతం టెక్నికల్ సమస్య అనేది సాల్వ్ చేయడం జరిగింది. ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. తర్వాత హెల్త్ కార్డు లేకపోతే ఏ విధంగా ఎంటర్ చేయాలి, అదేవిధంగా డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులైజేషన్ అంటే ఏంటి, తర్వాత ప్రమోషన్ తీసుకున్నప్పుడు ఆ ప్రమోషన్ డీటెయిల్స్ కూడా స్కూల్ మారుతాం కదా, అది కూడా జనరల్ ట్రాన్స్ఫర్లో మనం ఎంటర్ చేయాలా లేదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఇమేజ్ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ ఇమేజ్ అనేది తీసుకోవటం జరుగుతుంది. సేవ్ చేయగానే చూడండి ఇమేజ్ వచ్చేసింది. కాబట్టి ఇమేజ్ అనేది అప్లోడ్ అవుతుంది. మనకి హెల్త్ కార్డు డీటెయిల్స్లో మనం హెల్త్ కార్డు కొంతమందికి ఉండదు. ఆ ఉన్నప్పుడు మనం హెల్త్ కార్డు ఏ విధంగా ఎంటర్ చేయాలంటే హెల్త్ కార్డు నంబర్ దగ్గర జీరోస్ పెట్టేసేయండి. హెల్త్ కార్డు నంబర్ అడుగుతుంది కదా మనకి, ఈ హెల్త్ కార్డు నంబర్ దగ్గర అన్ని జీరోస్ పెట్టేసి సేవ్ చేసేసేయండి. మిగతా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ చేసేస్తే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా హెల్త్ కార్డులో డిపెండెన్స్ జీరో అయితే ఏ విధంగా ఎంటర్ చేయాలో చూద్దాం. ముందు ఎడిట్ కొట్టండి. ఆల్రెడీ ఎడిట్లో ఉంటే డైరెక్ట్గా మన హెల్త్ కార్డు దగ్గర మన హెల్త్ కార్డు నెంబర్ ఎంటర్ చేసేసేయండి. నెంబర్ ఆఫ్ డిపెండెన్స్ దగ్గర జీరో పెట్టేసేయండి. జీరో పెట్టేసిన తర్వాత సేవ్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ చేయమంటారా అని అడుగుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. చూడండి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్. తర్వాత డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ ఇన్ ది అపాయింట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ అనమాట. ఇక్కడ చాలా మంది డౌట్లు అడుగుతున్నారు. డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్, డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులైజేషన్ ఈజ్ నథింగ్ బట్ డేట్ ఆఫ్ జాయినింగ్. మన ఎస్ఆర్లో సర్వీస్ రెగ్యులైజేషన్ ఎంటర్ చేసేటప్పుడు కూడా మనకి డేట్ ఆఫ్ జాయినింగే డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులైజేషన్గా ఉంటుంది. ప్రొవిజనల్ డిక్లరేషన్ మాత్రం 2 years తర్వాత ఉంటుందన్నమాట. అదేవిధంగా ప్రమోషన్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ మన ప్రమోషన్లో కూడా డేట్ ఆఫ్ రెగ్యులైజేషన్ ఇన్ ది ప్రజెంట్ కేటగిరీ ఆఫ్ ది పోస్ట్ అని అడుగుతాడు. అది కూడా డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రమోషన్ పోస్టే అవుతుంది. సో డినట్లయితే డేట్ ఆఫ్ సర్వీస్ రెగ్యులైజేషన్ అయితే ఖచ్చితంగా అది డేట్ ఆఫ్ జాయినింగే అవుతుంది. ఫస్ట్ అపాయింట్మెంట్ దాంట్లో అయినా ప్రమోషన్ పోస్ట్లోనైనా అది గమనించాలి. తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో ప్రమోషన్ అయ్యి స్కూల్ మారినప్పుడు అవి కూడా ప్రమోషన్ ద్వారా స్కూల్ మారితే ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలా అనేది అడుగుతున్నారు. అది వద్దు, చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అడుగుతాడు, 610 ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అడుగుతాడు, ఇంటర్ స్టేట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అడుగుతాడు. కింద జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ అని క్లియర్ కట్గా చెప్పాడు. డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి ప్రజెంట్ వరకు జనరల్ ట్రాన్స్ఫర్స్ ఎన్ని జరిగాం అనేది మాత్రమే మీరు డేట్స్ ఓవర్లాప్ అవ్వకుండా, మిస్ మ్యాచ్ అవ్వకుండా ఎంటర్ చేస్తే చాలు. ఒక సీక్వెన్స్ ప్రకారం ఎంటర్ చేయాలి. అపాయింట్మెంట్ దగ్గర నుంచి ప్రజెంట్ స్కూల్ వరకు ఎన్ని ట్రాన్స్ఫర్లు జరిగినాయి, ఏ స్కూల్స్ మారాము, అంతేగాని ప్రమోషన్ వల్ల స్కూల్ మారిన డీటెయిల్స్ మాత్రం ఎంటర్ చేయవద్దు. ఇంకా కొంతమందికి డిప్యుటేషన్లో ఉన్న వాళ్ళకి ప్రజెంట్ స్కూల్ వర్కింగ్ అనేది ఇప్పుడు డిప్యుటేషన్లో ఎక్కడైతే ఉన్నారో అది కనపడుతుంది అంటున్నారు. అది ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు. అయితే ఇక్కడ జనరల్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మనం లాస్ట్ కాలంలో ప్రజెంట్ స్కూల్ ఎంటర్ చేస్తాం కదా, ఆ ప్రజెంట్ స్కూల్ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆ ప్రజెంట్ స్కూల్ వర్కింగ్ స్టేటస్ కూడా మారిపోతుంది ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే. కాబట్టి దాని గురించి ఇబ్బంది ఏమీ లేదు. ఇంకేమన్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా అప్డేట్స్ వచ్చినా, టెక్నికల్ ఇష్యూస్ సాల్వ్ అయినా, అదేవిధంగా ఏమన్నా క్లారిఫికేషన్స్ వచ్చినా మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.